ధన్యవాదాలు లేష తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మహిళా క్యాంటీన్ల వద్ద దీంతో మహిళలకు అభివృద్ధితో పాటు గౌరవం కూడా పెరిగింది. ముఖ్యంగా మా మంత్రివర్యులు మా అక్క సీతక్కని కోరేది ఒకటే, తెలంగాణలో మొదటి తిరుపతి ఉన్నటువంటి యాదగిరిగుట్ట రోజు నిత్యం లక్షల కొద్ది భక్తులు వస్తారు కాబట్టి అక్కడ మన ప్రభుత్వం నుంచి మహిళా క్యాంటీన్లు ఎక్కువ పెడితే అక్కడ కూడా కొంత మహిళలు ఆర్థికంగా బలోపేతం అవుతారు కాబట్టి తప్పకుండా ఈ ప్రజాప్రభుత్వం గౌరవ మంత్రి గారు యాదగిరిగుట్టకు ఎక్కువ మహిళా క్యాంటీన్లు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా మన ప్రజాప్రభుత్వం వచ్చాక మహిళలకు పెద్దపీట వేయడం వల్ల ఇవాళ గ్రామాలలో మహిళలు మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో 100% మన పార్టీకి మెజార్టీ ఇచ్చిన అధ్యక్ష. మహిళల ఆత్మగౌరవం పెరిగింది. ఇలా ఉచిత ఆర్టీసీతో పాటు మహిళలకు ఆర్టీసీ ఓనర్లను చేయడం, క్యాంటీన్లు వేయడం, పెట్రోల్ బంకులకు ఓనర్లు చేయడం, నిజంగా గత 10 ఏళ్లకు ఈ 2 ఏళ్ల పాలనకు మహిళలు కాంగ్రెస్ అంటే మా కుటుంబం అని చెప్పి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మొన్న మద్దతు ఇచ్చిన అధ్యక్ష. దాంతోపాటు మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడం కోసం గత ప్రభుత్వం విస్మరించినటువంటి వడ్డీల రుణాలు ఇప్పటికీ 3 దఫాలుగా మన ప్రభుత్వం మహిళలకు వడ్డీల రుణాలు ఇవ్వడం చాలా అదృష్టం. మహిళలను ఇంకా ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఇది ఎంతో దోహదపడుతుందని తెలియజేస్తూ, ఇక్కడ యాదగిరిగుట్టకు సంబంధించి తెలంగాణలో మొదటి తిరుపతిగా ఉంది కాబట్టి ఎక్కువ అక్కడ క్యాంటీన్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మన ప్రభుత్వం ద్వారా ఒక విజ్ఞప్తి అధ్యక్ష. మొన్న మేము గ్రామాల్లో తిరుగుతుంటే ఈ ఇందిరమ్మ చీరలు మహిళా సంఘాలకి వస్తాయి అంటున్నారు. మంత్రి గారు దయచేసి 18 ఏళ్ళ నుండి 90 ఏళ్ళ అవ్వ కూడా ఇస్తామని మేము మాట ఇచ్చినాం. దాని ద్వారా గతంలో 60 రూపాయల చీర ఇచ్చి మహిళల ఆత్మగౌరవం దెబ్బతీసినటువంటి ఆ ప్రభుత్వానికి మన ప్రభుత్వం ఇలా పట్టు చీరగా, ఒక తల్లిగారింటి కంచెలు వచ్చిన చీరగా ప్రతి ఒక్కరూ మా ప్రభుత్వం అందిస్తుంది, మా రేవంత్ అన్న మా పెద్దన్నగా అందిస్తుందని చెప్పింది. కాబట్టి మీరు ప్రతి అరువులందరికీ 18 ఏళ్ళు నిన్న వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ చీరలు ఇవ్వాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, ఈ మహిళా క్యాంటీన్లు అనేది మహిళల ఆత్మగౌరవం పెంచి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఉపయోగపడని తెలియజేస్తూ, మా మంత్రివర్యులు మా మీద దయించి మా యాదగిరిగుట్ట తెలంగాణ తిరుపతికి ఎక్కువ క్యాంటీన్ ఇవ్వాల్సిన విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ అక్క. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష బిర్లా ఐలన్న గారు కోరినట్టుగా యాదగిరిగుట్ట కాడ కూడా తప్పకుండా ఎక్కువ భక్తులు వస్తూ ఉంటారు. మంచి నాణ్యమైనటువంటి ఫుడ్ కానీ ఇతర షాప్స్ కూడా వాళ్ళ మహిళా సంఘాలు పెట్టుకోవడానికి తప్పకుండా అక్కడ ప్రోత్సహిస్తాం అధ్యక్ష. కలెక్టర్ గారిని కూడా ఈరోజు మరి కోరుతాము, వారి అక్కడ నుంచి ప్రతిపాదనలు ఇమీడియట్లీ తీసుకొని పంపించమని. మా యాదగిరిగుట్ట తెలంగాణ తిరుపతికి ఎక్కువ క్యాంటీన్ ఇవ్వాల్సిన విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ అక్క. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష బిర్లా ఐలన్న గారు కోరినట్టుగా యాదగిరిగుట్ట కాడ కూడా తప్పకుండా ఎక్కువ భక్తులు వస్తూ ఉంటారు. మంచి నాణ్యమైనటువంటి ఫుడ్ కానీ ఇతర షాప్స్ కూడా వాళ్ళ మహిళా సంఘాలు పెట్టుకోవడానికి తప్పకుండా అక్కడ ప్రోత్సహిస్తాం అధ్యక్ష. కలెక్టర్ గారిని కూడా ఈరోజు మరి కోరుతాము, వారి అక్కడ నుంచి ప్రతిపాదనలు ఇమీడియట్లీ తీసుకొని పంపించమని. అదే